బిగ్ స్క్రీన్ ఉన్న ఫోన్స్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే మిత్రులారా. మనం ఈ పెద్ద స్క్రీన్‌తో చాలా కష్టాలుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఒక ఫోన్ నంబర్ సేవ్ చేసుకోవాలంటే, ఈ చివరి వరకు మన ఫింగర్స్ అయితే వెళ్ళవు మిత్రులారా. మనం ఏదైనా ఒక గ్రోసరీ షాప్‌కెళ్ళామనుకోండి, యూపీఐ పిన్ ఎంటర్ చేయడానికి కూడా ఒక చేతిలో బ్యాగ్ ఉంటుంది. ఇంకో చేత్తో యూపీఐ పిన్‌ని ఎంటర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ బడ్జెట్ మొబైల్స్ అన్నీ 6.6, 6.7, 6.8 ఇంచెస్తోనే వీళ్ళైతే లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి కోసం ఈ పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్స్‌లో మనం సింగిల్ హ్యాండ్‌తో మనం ఎలాగైతే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా బస్సులో ఉన్నాం. సాంగ్స్ మార్చుకోవాలి, లేతే ఏదైనా టైప్ చేసుకోవాలి. ఒక హ్యాండ్‌తో బస్సు హ్యాండిల్‌ని పట్టుకొని ఉంటాం. ఇంకో హ్యాండ్‌తో మన ఫోన్‌ని ఆపరేట్ చేయగలగాలి. ఈ ఆపరేట్ చేయగలిగినప్పుడే మన యొక్క పర్సనల్‌గా మనం స్పీడ్‌గా ఉండగలం. సో, ఈ ఎలాగ మనం దీన్ని సెటప్ చేసుకోవాలి అన్నది నేను ఒక షార్ట్ వీడియోగా, ఒక 1 మినిట్ వీడియోలా మీకైతే చూపించడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి తప్పకుండా లైక్, షేర్ చేయండి మిత్రులారా. అండ్ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. రండి చూద్దాం. ఇది నేను యూజ్ చేస్తుంది ఐకూ మొబైల్ మిత్రులారా. ఈ ఐకూ మొబైల్‌లో మనకి ఇదైతే 6.75 ఇంచ్ స్క్రీన్. దీంట్లో మనకి టాప్ నుంచి ఇలా నావిగేషన్ బార్ డౌన్‌కి స్వైప్ చేస్తే మనకిక్కడ మినీ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. చూసారా? మినీ స్క్రీన్ మోడ్. ఈ మినీ స్క్రీన్ మోడ్‌ని మనం ట్యాప్ చేసిన వెంటనే మన స్క్రీన్ అయితే చూసారా ఎంత చిన్నగా అయిందో. సో, ఇక్కడ మనకి చూసారా నా ఫింగర్ మొత్తం నేనైతే అన్నీ యాక్సెస్ చేయొచ్చు మిత్రులారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాక్ చేశాను. మళ్ళీ అన్‌లాక్ చేసినా మనకదుంటుంది. ఇప్పుడు నేను ఏదైనా ఒక యూపీఐ యాప్ కూడా ఓపెన్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్కడ పిన్ కూడా చాలా సులువుగా నేను ఎంటర్ చేయగలను. మీరిక్కడ చూస్తే ఈ యాప్‌లో చూసారా నేను మొత్తం ఇక్కడ నేను పిన్ అంతా నేను ఎంటర్ చేయగలను. అలాగే మనం దీని యొక్క పొజిషన్‌ని కూడా మనం మార్చుకోవచ్చు మిత్రులారా. సో, మనం దీన్ని ఎక్కడ కావస్తే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్‌తో యూజ్ చేస్తున్నాననుకోండి. లెఫ్ట్ సైడ్‌ని ఇదైతే మనం పెట్టుకోవచ్చు. అలాగే మనం సెంటర్‌లో పెట్టుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు మిత్రులారా. దీని యొక్క షార్ట్‌కట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్వైప్ లెఫ్ట్ చూసారా? ఇలా అన్నాననుకోండి 2 టైమ్స్ నేనైతే ఆటోమేటిక్‌గా మనకి ఇది మినీ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఇది కూడా మనం సెట్టింగ్స్ ద్వారా మనం అయితే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్లి మనం ఇక్కడ యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. షార్ట్‌కట్స్ అండ్ యాక్సెసిబిలిటీ. ఇందులోకి మనం వెళ్ళిన వెంటనే వన్ హ్యాండ్ మోడ్. ఇది చూసారా వన్ హ్యాండ్ మోడ్ అని. ఇదైతే మనం ఇమ్మీడియేట్‌గా ఆన్ చేసుకోండి మిత్రులారా. ఆన్ చేసుకున్న వెంటనే మనకి మనం ఎలా కావస్తే అలాగా. చూసారా ఎంత ఈజీగా ఉందో? మనం ఎక్కడైనా ఉండొచ్చు. సింపుల్‌గా మనం యాక్సెస్ చేస్తూ వాట్సాప్ మెసేజ్ గాని, కాలింగ్ గాని, లేకపోతే మనం ఏమన్నా కాల్స్ చేసామనుకోండి, ఈ కాల్స్‌కి మనం ఇది ఎంటర్ చేసుకోవడానికి కూడా మన ఫింగర్ రేంజ్‌లో మనకుంటే సింగిల్ హ్యాండ్‌తో మనం ఏదైనా చేయొచ్చు మిత్రులారా. అందుకని ఈ మోడ్‌ని మీరు ఇమ్మీడియేట్‌గా మీరు సామ్‌సంగ్ మొబైల్‌లో అయితే వన్ హ్యాండ్ మోడ్ అని ఉంటుంది. మనకి ఇందులో మినీ మోడ్ అని చెప్తున్నారు. ఇలా ప్రతి మొబైల్‌లో ఇదైతే ఉంటుంది. ఇది ఐక్యూ అండ్ వివో మొబైల్స్‌లో ఇది ఇమ్మీడియేట్‌గా మీరు ఎనేబుల్ చేసుకోండి. మీ జీవితాన్ని మార్చుకోండి. నా యొక్క ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. థాంక్ యూ.